వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ భవనం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు టపాసులు పేలుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం డీజే పాటలకు మహిళలతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్టెప్పులు వేశారు. శీతాకాలం కారణంగా దాదాపు 6 నెలలుగా మూసివేసిన కేదారనాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించే శుభ తేదీని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఆ తేదీని కూడా నిర్ణయించినట్లు కూడా ఆలయ అధికారి హరీష్ గౌర్ ప్రకటించారు. ఇక దీంతో ప్రధానంగా ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ కూడా అధికారికంగా ప్రకటించినట్లు ఖరారైంది. బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోగా గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ అలాగే ఆలయాలు తెరుచుకోనున్నట్లు కూడా ఇప్పటికే ఆలయ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 19న భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాఖండ్లోని గార్వాలి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం తలుపులు కూడా ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకి తెరుచుకుంటాయని కూడా ఆలయ అధికారులు తెలిపారు. అంతకుముందు పండితులు కూడా తెలియజేశారు. పూజారులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ప్రధానంగా వెల్లడిస్తూ వస్తున్నారు. ఇక చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో కూడా ప్రధానంగా దేశం నలుమూలల నుంచి కూడా భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రూలింగ్ పార్టీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కి ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే. దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ, బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. మేయర్ రాలే అప్పుడు. కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ. వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అప్పుడు టీడీపీతో మాకు అలయన్స్ ఉండే. కానీ వితౌట్ అలయన్స్ ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము ఇక్కడ. ఇది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా 28 కార్పొరేషన్స్తో ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకన్నా తక్కువ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. అక్కడ మా అరవింద్ గారి యొక్క టీము, అరవింద్ గారు మొత్తం మా ఫైట్ చేసి అక్కడ మా రాకేష్ రెడ్డి గారి ఆరుమూరులో, ధన్పాల్ సూర్యనారాయణ గారు టౌన్లో చాలా కష్టపడ్డారు అక్కడ వాళ్ళ మధ్య మా కార్యకర్తలందరూ కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి వలన అక్కడ 31కి ఈరోజు మొత్తం కలిపి వాళ్ళు 34 మజ్లీస్ సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. మజ్లీస్కు డిప్యూటీ మేయర్ వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ